నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న సైనికులు అధికారులు మొత్తం మనం చూసుకుంటే ప్రస్తుత పరిస్థితులను 24 గంటలైతే పరిశీలిస్తూ ఉన్నారనమాట. అలాగే కువైట్ సైనిక కుటుంబాలు మనం చూసుకుంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందో అని చెప్పేసి చాలా కుటుంబాలు అయితే భయాందోళనకు గురవుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక పిల్లవాడి వీడియో అయితే వైరల్ అవుతూ ఉందన్నమాట. వివరాల్లోకి వెళితే కానీ ప్రస్తుతం తన యొక్క సైనిక తండ్రికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు మరియు తన యొక్క సందేశాన్ని అయితే పంపడానికి ఒక కువైట్ టీవీని అయితే ఆ యొక్క పిల్లవాడైతే అభ్యర్థించడం జరిగింది. నేను మా నాన్నకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి తెలపడంతో, అలాగే అక్కడ ఉన్న యాంకర్ మనం చూసుకుంటే వెంటనే స్పందించి ఆ యొక్క పిల్లవాడితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ఒక పిల్లవాడి తండ్రి మనం చూసుకుంటే ఒక సైనికుడు అన్నమాట. తన తండ్రికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు చేస్తూ ఉన్న పనిని కువైట్ దేశం గర్విస్తూ ఉందని చెప్పేసి తన తండ్రికి ఒక సందేశాన్ని అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అలాగే తన యొక్క తండ్రి మాతృభూమిని రక్షిస్తూ ఉంటే తన తండ్రికి ధైర్యం చెబుతూ ఒక కొడుకు మనం చూసుకుంటే ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాడని చెప్పేసి కువైట్ ప్రజలు కూడా ఆ యొక్క చిన్న పిల్లవాడి పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం కువైట్లో ఉన్న మనం ఎంత భయపడుతూ ఉన్నామో, సైనికుల యొక్క కుటుంబాలు మనం చూసుకుంటే ప్రస్తుతం వాళ్ళు వార్ జోన్లో ఉన్నారనమాట. మనమన్నా సేఫ్ జోన్లో ఉన్నాము, వారు వార్ జోన్లో ఉండి యుద్ధం అయితే చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు కూడా ఈ పిల్లవాడు ధైర్యంగా వాళ్ళ తండ్రికి మేమందరం జాగ్రత్తగా ఉన్నాము, మీరేం భయపడవలసిన అవసరం లేదని చెప్పి ధైర్యం చెబుతూ అయితే ఒక సందేశాన్ని పంపడం కువైట్లోని ప్రజల్లో చాలా ధైర్యాన్ని అయితే నింపింది. ఒక పిల్లవాడి ఎంత ధైర్యంగా ఉంటే మనం ఎంత ధైర్యంగా ఉండాలని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.